మహాకవి గుర్రం జాషువా గారి సేవలు మరువలేనివి. కుక్కుమూడి ప్రసాద్, డీబీఎస్ఎస్ మాచర్ల. కవిగా, రచయితగా, సాహితీకారుడిగా మహాకవి గుర్రం జాషువా అందించిన సేవలు మరువలేనివి. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం డీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ అన్నారు. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి ఆశయాలను, గుర్రం జాషువా గారి ఆశయాలను, గుర్రం జాషువా గారి ఆశయాలను బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గుర్రం జాషువా గారు 1995 సెప్టెంబర్ 28వ తారీఖున మరి పల్నాడు జిల్లా నల్గొండ మండలం శాట్రగడ్డపాల్లో వీరయ్య సంగమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. మరి మహాకవి గుర్రం జాషువా గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు గుర్రం జాషువా గారు. ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిర్మూలన కోసం, అంటరానితనం కోసం, మరి ఆర్థిక వ్యత్యాసాలపై, మరి దోపిడీ విధానాలపై పోరాటం చేసినటువంటి అభ్యుదయవాది మహాకవి గుర్రం జాషువా గారు. మరి ఆయన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలను చైతన్యపరిచినటువంటి మరి మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన కవిత్వాల ద్వారా, రచనల ద్వారా మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మరి ఈ యొక్క సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం జాషువా గారు. ఆయన మరి గుర్రం జాషువా గారు జాతీయ స్థాయికి ఎదిగి ఆయన అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా భావితరాలకు పూర్తిగా తీసుకొని ఈ యొక్క సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మా మిత్రులు బహుజన సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ మరి ఎమ్మెల్యే అభ్యర్థి మరి పుట్టాల సైదులు గారికి, దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు వేర్పూర్ జాతీ గారికి, బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గ మరి మహిళా నాయకురాలు కొరతల జ్యోతి గారికి, మరి దళిత నాయకులు మరి నాగేళ్ల దశరథ్ గారికి, మీడియా మిత్రులందరూ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు, జేబీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు జ్యోతి. మాచర్ల బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలిగా మరి నియామకం జరిగింది. మరి ఈరోజు సందర్భంగా గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా కలవడం నాకెంతో సంతోషకరం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మరి కలిసి ఇటువంటి మహనీయులకి మరి ఈ వర్ధంతి సందర్భంగా మరి యువకులకు ఇటువంటి మహనీయులను అంతరాన్ని, ధనాన్ని, కవితాన్ని, ఆయన కవితాన్ని, కళాన్ని మరి ఆయుధంగా మలుచుకొని ఈ యొక్క యువతరానికి మరి ఏదైనా కులాన్ని మరి అరికట్టే విషయంలో కానీ, మరి అంతరానితనాన్ని అరికట్టే విషయంలో కానీ మరి ఇటువంటి మహనీయులు ఉండబట్టే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరి ధైర్యంగా, మహిళలు ముఖ్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఏదైనా సరే మరి భారత రాజ్యాంగం పట్ల మరి ప్రతి ఒక్కరు అన్నింటిలో రిజర్వేషన్లు కానీ ఏదైనా కానీ ఇటువంటి మహనీయులు ఉండబట్టే మరి విద్య ద్వారా ఇటువంటి దాన్ని నియంత్రించవచ్చని మరి చదువు ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి మహనీయులు ఉన్నారు. ఇంకా యువకులు కూడా ఇటువంటి వారి మహనీయుల గురించి తెలుసుకొని వారి భావితరాలకు కూడా పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా. వర్ధిల్లాలి బీసీ సంఘాలు.